శ్రీరామ్ అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాటలు ఏమిటంటే, మనకంటే అల్పంగా ఉన్న వాళ్ళని కానీ అవి చూసి మనం వీళ్ళు మనకేం సహాయం చేస్తారులే అనుకోకూడదు. మనకి బంగారపు పళ్ళానికి కూడా గోడ చేర్పు కావాలన్నట్టుగా ఎవరు కూడా తక్కువ వారు కాదు. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ సహాయం కూడా మనం పొందవలసి ఉంటుంది. దాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక నదిలో ఒక చీమ పడిపోయింది. అది చూసి ఆ ఒడ్డున ఉన్న కుందేలు ఒక రావాకుని ఆ చెట్టు ఆకుని నీళ్ళలో వేసింది. గవ్వా చీమ ఆకు మీదకి ఎక్కి ఒడ్డుకు కొట్టుకొచ్చి కుందేలుకి కృతజ్ఞత చెప్తూ, నేను కూడా నీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తానంటే, నువ్వు ఇంత ఉన్నావు, ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు నాకు ఏం సహాయం చేయగలవులే అంటూ వెళ్ళిపోయింది కుందేలు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి చీమ అటుగా వెళ్తుంటే ఒక వేటగాడు కుందేలు మీదకి బాణం గురిపెట్టి ఉండడం చూసింది. అయ్యో, మొన్న నా ప్రాణాలు కాపాడిన కుందేలే, నేను ఇప్పుడు ఆ కుందేలు ప్రాణాలు కాపాడాలని ఏం చేసింది, వేటగాడి కాలెక్కి కుట్టింది. కుట్టేటప్పటికి అతను కిందకి చూసుకునేడు, అతను గురి తప్పి అది బాణం చెట్టుకి తగిలిపోయింది. అప్పుడు ఆ కుందేలు గబగబా పరిగెట్టుకుంటూ చెంగున వెళ్ళిపోయి, ఆ వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత చీమతో, నిజంగా నువ్వు ఇవాళ నా ప్రాణాలు కాపాడావు, ఆ రోజు నువ్వు సహాయం అవసరం వచ్చినప్పుడు చేస్తానంటే నేను నిన్ను తేలికగా చూశాను, నన్ను క్షమించు మిత్రమా అంటూ ఆ రెండు ఒకదానికొకటి సహాయం చేసుకుని ఆనందంగా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరిని కూడా తక్కువ వాళ్ళు, అల్పంగా ఉన్నవాళ్ళు అని మనం హేళన చేయకూడదు, వాళ్ళు తక్కువగా చూడకూడదు. ఏం చెప్పగలం, మనకు భవిష్యత్తులో వాళ్ళ అవసరమే పడగలదేమో. కాబట్టి అందరినీ మంచిగా చూద్దాం, అందరినీ గౌరవంగా చూద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హరే కృష్ణ.